సెకండ్ వీడియో సెకండ్ యూనిట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. 15 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? డిజైన్ a regular expression to accept all possible combinations of a's and b's over alphabet a. అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి. పాసిబుల్ కాంబినేషన్స్ ఇప్పుడు లాంగ్వేజ్ ఏమవుతుంది? ఏం లేకుండా ఉండొచ్చు, నల్ కూడా ఉండొచ్చు. ఎప్సిలాన్ అంటే నల్ అన్నమాట. సో ఏం లేకుండా ఉండొచ్చు. తర్వాత ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి, జస్ట్ ఉట్టి ఏ ఉండొచ్చు, ఉట్టి బి ఉండొచ్చు, ఏ అండ్ బి ఉండొచ్చు, ఏ ఏ బి బి ఉండొచ్చు, జస్ట్ బీబీఏ ఉండొచ్చు, జస్ట్ ఏ ఉండొచ్చు. ఓకే, ఇట్లా అన్నీ వస్తుంది. సో దీనికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయొచ్చు? అన్ని పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి ఇది అన్న. సో స్టార్ అర్థమైంది కదా, ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఈ క్లీన్ క్లోజర్ ప్రాపర్టీ. క్లీన్ క్లోజర్ ఏంటిది? నల్లుడు ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇట్లా రాస్తా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సెకండ్ ఏంటిది? డిజైన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ టెన్స్ విత్ 0 0 ఓవర్ ఆల్ఫాబెట్ 0,1. ఎన్స్ విత్ ఇప్పుడు లాంగ్వేజ్ ఏమవుతుంది? దానికి లాంగ్వేజ్ ఏమంటుండే? ఎన్స్ విత్ 0 0 అంట. 0 0 తో ఎండ్ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ ఇట్లా వస్తుంది. తర్వాత 0 0 తో ఎండ్ కావాలి. ముందు ఏమన్నా నాకు సంబంధం లేదు. అట్లా లాస్ట్కి 0 0 ఎండ్ కావాలి. స్టార్టింగ్ 0 వచ్చినా ఏం కాదు. ఓకే, ఎండింగ్ మాత్రం నాకు 0 0 కావాలి. ముందు ఏమన్నా కానీ ఇట్లా ఏమన్నా రాని. సో ఇట్లా వస్తుంది. కానీ ఎండింగ్ నాకు 0 0 రావాలి ఇట్లా. సో దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయొచ్చు? సో ఏ కాంబినేషన్ ఉండదు స్టార్టింగ్లో. ఫస్ట్ ఎట్లా రాద్దాం? ఇట్లా రాద్దాం చూడు. ఎండింగ్ ఏమన్నాడు? ఎండింగ్ 0 0 కావాలి. దాని ముందు ఏ కాంబినేషన్స్ అని ఉండదు, నాకు సంబంధం లేదు. 1 అని ఉండని, 0 అని ఉండని, ఏ ఎన్ అనే ఉండదు కాంబినేషన్. అట్లా స్టార్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఎక్స్ స్టార్ అన్న అనుకో, దాని అర్థమవుతుంది x1, x2, x3 అట్లా. ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, నల్తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ ప్లస్ అన్నా అనుకో, నేను ఎక్స్ ప్లస్ అన్నాక దాని అర్థం ఏంటంటే ఎక్స్ 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 అట్లా వస్తుంది అన్నమాట. అది క్లీన్ క్లోజరు, పాజిటివ్ క్లోజర్ అంటే. అందుకే ఇప్పుడు మీకు ఎప్పుడైనా స్టార్ వస్తే దాని అర్థం మరి చేసుకోండి. అదే ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏది? స్టార్ట్స్ విత్ 1 ఎండ్స్ విత్ 0 అంట. ఓకే, 1 నుంచి స్టార్ట్ అయింది. లాంగ్వేజ్ ఏమంటుంది? 1 నుంచి స్టార్ట్ కావాలి, 0 నుంచి ఎండ్ కావాలి. సో దాని మిడిల్ ఏ కాంబినేషన్ ఉండొచ్చు. సో 0 + 1 స్టార్ అట్లా. ఈ థర్డ్ అయిపోయింది. తర్వాత ఫోర్త్ చూడండి. ఎనీ నెంబర్ ఆఫ్ అనే ఏస్ అని ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఏమంటున్నాను? ఏ ఫాలోడ్ బై ఎనీ నెంబర్స్ ఆఫ్ ఏ ఉండాలి, కానీ అది ఫాలోడ్ బై బి ఉండాలి. మళ్ళీ బి ఫాలోడ్ బై సి ఉండాలి, ఎనీ నెంబర్ ఆఫ్ సిస్. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏమవుతుంది? ఎప్సిలాన్ ఏబిసి. సో ఎన్ని ఏలను ఉండాలి, కానీ తర్వాత బి రావాలి. ఎన్ని బీలను ఉండాలి, కానీ తర్వాత సి రావాలి. సో ఎన్ని ఏలను ఉన్నాయి, ఎన్ని బీలు ఉన్నాయి, కానీ తర్వాత మళ్ళీ సి రావాలి. సో ఇట్లా వస్తుంది లాంగ్వేజ్. సో దాన్ని ఎట్లా రాయొచ్చు మనం? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏ స్టార్, బి స్టార్, సి స్టార్ రాయొచ్చు. ఇది దీని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇట్లా. ఎందుకంటే ఏ ఫాలోడ్ బై బి అన్నాడు, బి ఫాలోడ్ బై సి అన్నాడు కాబట్టి. ఫోర్త్. ఇప్పుడు ఫిఫ్త్ చూద్దాం. అట్లీస్ట్ 1 ఏ ఫాలోడ్ బై అట్లీస్ట్ 1 బి అంటాం. పక్క ఏ ఉండాలి, ఏ తర్వాత పక్క బి ఉండాలి, బి ఫాలోడ్ బై సి ఉండాలి. అట్లీస్ట్ 1 అంటుండు అంటే పక్క ఒక్కటన్నా ఉండాలి. అంటే నల్లు ఉండద్దు ఇక్కడ. అర్థమవుతుందా? లాంగ్వేజ్లో ఇట్లా నల్లు ఉండద్దు. అట్లీస్ట్ ఒక్కటైనా ఏ ఉండాలి, బి ఉండాలి, సి ఉండాలి. సో నల్లు రాదు. నల్లు రాకుండా ఏమొస్తుంది? సేమ్ ముందు క్వశ్చన్ లెక్కనే, కానీ ఇక్కడ నల్లు రాదు. సో ఏమొస్తుంది? ఏ బి బి సి సి, ఏ బి బి సి 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 అట్లా ఏదైనా రావచ్చు. కానీ ఇక్కడ ఏమంటాడు? అట్లీస్ట్ 1 ఏ బి, అట్లీస్ట్ 1 సి, అట్లీస్ట్ 1 ఏ అన్నాడు కాబట్టి ఫాలోడ్ బై ఈచ్ 1 ఒకటి తర్వాత ఒకటి అన్నాడు కాబట్టి ఏమంటాం? అట్లీస్ట్ 1 అంటాం కాబట్టి నల్ రాదు. కాబట్టి నల్ రాకుండా అంటే ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ అని రాయొచ్చు. ఇదేంటిది? ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇట్లా వస్తుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఏ ప్లస్ అంటే ఇది పాజిటివ్ క్లోజర్. ఇలా మనం నల్ ఇంక్లూడ్ చేయం కాబట్టి. ఓకే, తర్వాత బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ either 0 0 or 1 1. Sixth question. Begins with 0 0, ends with 1 1.
ఓకే, ఏ కాంబినేషన్ అని ఉన్నది, కానీ స్టార్టింగ్ మాత్రం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏముండాలా 0 0 ఆర్ 1 1 ఉండాలి. సో దాన్ని పక్క ఫస్ట్ ఈ స్టార్టింగ్ ఇది అయితే వస్తుంది. ఓకే, ఈ కాంబినేషన్ వస్తుంది. తర్వాత 0 + 1 4 ఇది వచ్చిందా. లేకపోతే ఇట్లా ఏమో ఇంకోసారి కాంబినేషన్ ఏమొస్తుంది 1 స్టార్టింగ్ ఇది వచ్చి తర్వాత 0 0 + 1 1 రావచ్చు. సో ఈ రెండింటిని కలపాలి, ఇట్లా వస్తుంది అనమాట. అంటే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ 0 0 అని ఉండాలి, 1 1 ఇది ఒకటి ఇట్లా అన్న రావచ్చు. సో ముందు ఏదైనా ఏ కాంబినేషన్ ఉండదు, తర్వాత ఏ కాంబినేషన్. సో ఇదంతా కలిపి ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. తర్వాత థర్డ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఈజ్ ఏ, రైట్ సైడ్ నుంచి థర్డ్ క్యారెక్టర్ ఏ ఉండాలి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ నుంచి థర్డ్ అంటే దీని ముందు ఏమని ఉండండి, A + B ఉండండి. ఇప్పుడు చూడు 1 2 3 థర్డ్ క్యారెక్టర్ ఏ అయింది. మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే అర్థమవుతుంది కదా, థర్డ్ క్యారెక్టరు ఏ ఉండాలి. సో 1 2 3 థర్డ్ క్యారెక్టర్ ఏ ఉండాలి రైట్ సైడ్ నుంచి. అట్లనే మళ్ళీ ఇంకోటి తీసుకుంటే ఏ కాంబినేషన్ 1 2 3 అంటే ఏ కాంబినేషన్ రాని థర్డ్ క్యారెక్టర్ మనం ఏ ఉండాలి. సో దాని ముందు కాంబినేషన్ ఏం చేస్తున్నాను నేను ఏంటిదంటే థర్డ్ క్యారెక్టర్ రైట్ సైడ్ నుంచి ఏ ఉండాలి. సో ఇట్లా రావాలి మనకి. దాని ముందు ఏ కాంబినేషన్స్ అని ఉండాలి, మనకు సంబంధం లేదు. A + B స్టార్, ఇది దీని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, అట్లీస్ట్ 2 B's ఉండాలంట. అట్లీస్ట్ 2 B's అంటే సో ఒక బి ఉండాలి, దాని తర్వాత ఏ కాంబినేషన్ ఉండాలి, మాకు సంబంధం లేదు. తర్వాత ఇంకో బి, అట్లీస్ట్ ఇప్పుడు పక్క 2 B'లు వస్తాయి. తర్వాత మళ్ళీ ఏ కాంబినేషన్ ఉండాలి, దాని ముందు ఏ కాంబినేషన్ ఉన్నాయి, A + B ఎన్నిసార్లు రిపీట్ కాదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ అట్లీస్ట్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ 2 B's ఉంటాయి. సో దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇంకోటి ఎగ్జాక్ట్లీ 2 B's అన్నాడు, సేమ్ ఇదే కానీ ఇప్పుడు మాట్లాడినట్టు ఇట్స్ ఏ కాంబినేషన్ ఏబి రావు, పక్క బి అన్నాడు కాబట్టి అట్లీస్ట్ పక్క 2 B'లు ఉంటాయి, ఎన్ని ఏలను ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్ 2 B's అన్నాడు కాబట్టి 2 వస్తాయి. తర్వాత ఏఎస్ ఎన్ అని ఉండండి. ఇంత ముందు అంటే అట్లీస్ట్ 2 B's అన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చింది. పక్క 2 అంటే జస్ట్ పి అనే తర్వాత ఏఎస్ ఎన్ అని ఉండొచ్చు. తర్వాత లాస్ట్ది ఈవెన్ లెంత్ స్ట్రింగ్, ఈవెన్ లెంత్ ఉండాలంట స్ట్రింగ్. ఈవెన్ లెంత్ స్ట్రింగ్ అంటే నేను ఏం చేస్తాను అంటే ఈవెన్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఓవర్ హాఫ్ ఆఫ్ 0 అని. సో 0 0 స్టార్ పెట్టేస్తాను. అంటే రిపీట్ అయితే ఏమవుతుంది, 0 0 ఒకసారి వస్తుంది లాంగ్వేజ్, తర్వాత 0 0 0 0 వస్తుంది, మళ్ళీ 0 0 0 0 0 0. సో రిపీట్ అయితే ఇవే రిపీట్ అవుతుంది, అది ఒక్కసారి 2 సార్లు. సో ప్రతిసారి మల్టిపుల్ ఆఫ్ 2 ఈజ్ ఆల్వేస్ అయినా ఈవెన్. అందుకే ఈ ఈవెన్ నెంబర్కి ఇట్లా వస్తుంది అనమాట రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. తర్వాత ఏంటిది ఆడ్ లెంత్ అన్నాడు. ఆడ్ నెంబర్కి ఏముంది, ఈవెన్ ఓవర్ ఆల్ఫాబెట్ 1 1 అన్నాడు. సో ఈవెన్ నెంబర్ కావాలి, దాని పక్కన ఒక 1 పెడితే అయిపోయి. సో ఇప్పుడు దీని లాంగ్వేజ్ ఏమవుతుంది, 1 1 వచ్చినాకో ఇట్లా 1 1 వచ్చింది, పక్కన ఇంకో 1 ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అయిపోతుంది. సో 1 1 4 టైమ్స్ వచ్చింది, పక్కన ఇంకో 1 ఉంది కాబట్టి ఇది అయిపోయింది, ఇది ఆడ్ నెంబర్. ఇట్లా ప్రతిసారి ఆడ్ నెంబర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇట్లా అవుతుంది అనమాట. సో ఈవెన్ నెంబర్కి పక్కన 1 0 ఆల్ఫాబెట్ ఓవర్ 1 అన్నాడు కాబట్టి అది పెట్టినాం. ఓకే, తర్వాత నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 3 ఓవర్ 3 అంటే ఓవర్ 3 అంటే మనకి డివిజిబుల్ బై 3 ఏంటిది, ఏసు 3 డివిజిబుల్ కావాలి. సో 3 3 ఉంటే అంటే మల్టిపుల్ ఆఫ్ 3. ఇప్పుడు 3 × 2 6, 3 × 3 9, ఇవన్నీ డివిజిబుల్ బై 9 అవుతాయి. సో నాకు ఫస్ట్ ఏముండాలి, పక్క 3 ఏస్ ఉండాలి, అందుకని ఫస్ట్ 3 ఏసి తీసుకున్నాను. ఎవరిది ఆల్ఫాబెట్ ఏ అని బి. సో బీలు ఎన్ అని ఉండండి, నాకు సంబంధం లేదు. బి మళ్ళీ ఎన్ అని ఉండండి, బీలు ఎన్ అని ఉండండి, బి స్టార్ పెట్టేస్తాను. మళ్ళీ ఇది అంత కాంబినేషన్ ఎన్నిసార్లు రిపీట్ కానీ ఇక్కడ పక్క 3 ఉంది కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 3. సో ఈ 3 ఏస్ పక్క డివిజిబుల్, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ 8 ఏస్ ఉన్నాయి పక్క 320 డివిజిబుల్ బై అవుతుంది, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. తర్వాత అట్మోస్ట్ 2 ఏస్ అన్నారు, పక్క అంటే ఒకవేళ 0 ఏస్కి ఎంత అవుతుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, బి స్టార్ అవుతుంది. ఒకవేళ 1 ఏ కావాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో బి స్టార్ ఏ బి. ఓకే, ఇప్పుడు నాకు 2 ఏస్ కావాలంటే బి స్టార్ ఏ బి స్టార్ ఏ బి స్టార్. సో అట్మోస్ట్ ఏమన్నాడు 2 ఏస్ అన్నాడు, ఇది ఇట్లా ఇక అన్నిటిని కలిపి ఒకవేళ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అట్మోస్ట్ 2 ఏస్ అంటే నాకు 2 ఏస్, ఈ బీస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి కానీ ఇక్కడ మ్యాక్సిమం నాకు 2 ఏసే ఉన్నాయి అట్లా.
తర్వాత 3 కాన్సిక్యూటివ్స్ అన్నాడు, పక్క కాన్సిక్యూటివ్ ఉండాలి, అంటే ఏ తర్వాత మళ్ళీ ఏ రావాలి ఏ రావాలి ఇట్లా కాదు, దాని ముందు కాంబినేషన్ ఏదో ఉండాలి, నాకు సంబంధం లేదు. ఏ ప్లస్ బి స్టారు మళ్ళీ ఏ ప్లస్ బి స్టారు. సో కాన్సిక్యూటివ్ 3 A's అంటే ఇట్లా వచ్చేస్తుంది కాంబినేషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. తర్వాత ఏముంటుంది, డస్ నాట్ కంటైన్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ, సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ అండ్ బి, దానికి సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ అండ్ బి ఉండద్దు. సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ అండ్ బి ఉండకపోతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి దాన్ని ఎట్లా రాస్తాం అంటే బి స్టార్ ఏ స్టార్ రాసినాక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. ఎందుకంటే దీని లాంగ్వేజ్ ఏమవుతుంది, బిఏ బీబీఏ బీబీఏఏ వస్తుంది. సో ఏబి అనే సబ్స్ట్రింగ్ లేదు అన్నీ. సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఒకసారి మీరు వీడియోలో మీకు కనిపించకపోతే క్వశ్చన్స్ ఒకసారి ఇప్పుడు చూడండి. లాస్ట్ 10 నుంచి 15 క్వశ్చన్స్ ఇవి. తర్వాత ఇవి 5th నుంచి 9th క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకుని. తర్వాత ఇది 1 నుంచి 4 క్వశ్చన్స్. ఓకే.